నిన్ను బయటికి గెంటేశారు. గెంటితే జగన్ గారు ఎమ్మెల్సీ ఇస్తే ఆ ఎమ్మెల్సీ పదవి పట్టుకుని నువ్వు మళ్ళీ చంద్రబాబు దగ్గరికి వెళ్తే అప్పుడు నీకు 2019లో నీకు మీ సతీమణికి సీట్ ఇచ్చారు. అది నీ తాలూకా రాజకీయ చరిత్ర. లేకపోతే నువ్వేంటి, నువ్వు మామూలే, సామాన్యుడివే. ఏదో పెద్ద నీ గొప్పదనం చూసి ఇచ్చారనుకుంటావా? జగన్ గారు భిక్ష పడితే నువ్వు ఎమ్మెల్సీ అయ్యావు, మీ తండ్రి ఎమ్మెల్సీ అయ్యాడు, అది మర్చిపోవద్దు. ఇది కాకుండా ఇక్కడ మా పైన కేసులు కట్టారు కదండి, ఇదే గవర్నమెంట్ ఆస్తిని ధ్వంసం చేసిన ఈవీఎం ఎమ్మెల్యే ఒక్కసారి చూడండి. ఇక్కడ మోరంపూడి ఫ్లైఓవర్ లో పెట్టు 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 ఇప్పుడు ఇంత దారుణంగా, ఇంత నిస్సిగ్గుగా ఓ పక్కనేమో ఇతను ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు, రోడ్డు మీద మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకో పక్కనేమో కొట్టేస్తా ఉన్నారు. దాని గురించి మీడియా అడిగితే నాణ్యత లోపం అని మాట్లాడుతుంది. అంటే వీళ్ళు తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేస్తే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము, ఇమీడియట్ గా దీనిపైన యాక్షన్ తీసుకోండి, ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని. ఇప్పుడు దాకా యాక్షన్ లేదు. సాక్షాత్తు నితిన్ గడ్కరీ గారు వచ్చి ఆయన శంకుస్థాపన చేశాడు. ఆయన చేసిన శిలాఫలకాన్ని వీళ్ళు బదలు కొట్టారు బ్రాడ్ డే లైట్ లో. ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ శిలాఫలకంలో ఈయన సతీమణి పేరు కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కాబట్టి ఆవిడ పేరు కూడా బదలు కొట్టారు. అంటే ఈయనకున్న పదవికాంక్ష, ఈయనకున్న బుద్ధి, ఈయనకున్న విలువ ఏంటనేది ఇక్కడ అర్థమవుతుంది. మరి గవర్నమెంట్ ఆస్తిని ధ్వంసం చేసినప్పుడు కేసులు కట్టరు కానీ మరి దేశ నాయకుడు ముఖం మీద పేడ జల్లితేనంట స్టేషన్లో తీసుకొచ్చి కూర్చోబెడతారట. అంటే డైరెక్ట్గా కూడా కాదు, ఫోటో మీద అదేదో ఏదో ఒక పోస్టర్ పెట్టుకున్నారు. ఆ పోస్టర్ కూడా పర్మిషన్ లేదు నాకు తెలిసి. బీసీ హాస్టల్లో మహిళలకు అన్యాయం జరుగుతుంది, బాలికలకు అన్యాయం జరుగుతుందని కడుపు రగిలిపోయి కొడితే కొట్టు ఉండొచ్చు, పేడ జల్లితే జల్లి ఉండొచ్చు. ఈయన చేసిన పని ఇదండి. ఒకసారి ప్రజల్ని అన్నీ కూడా నిశ్చితంగా గమనించమని కోరుతా ఉన్నా. ఒక స్థాయి, ఒక సభ్యత లేని ఒక సన్నాసి ఎమ్మెల్యే అయితే రాజమండ్రిలో పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది. ఇంకొక అంశం అండి, ఫైనల్ గా ఈ సంవత్సరన్నర కాలంలో ప్రజల తరపున, ప్రజల పక్షాన మేం పోరాటం చేస్తా ఉంటే నా పైన కేసుల మీద కేసులు కడతానే ఉన్నారు. గోదావరి నదిలో కలుషితం అవుతుంది అని చెప్పి నేను ప్రశ్నించినందుకు మనోభావాలు దెబ్బతిన్నాయంట ఈవీఎం ఎమ్మెల్యేకి. దాని మీద ఒక కేసు. మేము ప్రజల పక్షాన ప్రైవేటైజేషన్ చేయొద్దు మెడికల్ కాలేజీల గురించి అని మేము పోరాడితే దానిపైన ఒక కేసు. అదేవిధంగా ఇంకా ఒకటి కాదు, రెండు కాదు, నా పైన ఇప్పటికీ ఈ సంవత్సరన్నర కాలంలో 6 కేసులు కట్టినట్టున్నారు. నిన్న ఒక బీసీ మహిళకు అన్యాయం జరిగింది, స్టేషన్లో నిర్బంధించడం ఏంటి అని ప్రశ్నించినందుకు అదో కేసు. 6 7 కేసులు కట్టారు. నేను వాళ్ళు చెప్తా ఉన్నా, ఇదే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు తెలుగుదేశం పార్టీ తొత్తుల్లా పనిచేయదు. వాళ్ళు ఏదో అక్కడే నేను చూస్తూ ఉన్నాను, సిఐ ఫోన్లో చూస్తూ ఉంటే ఆ ఫోన్లో ఈవీఎం ఎమ్మెల్యే వాళ్ళని వదలొద్దని కనబడతా ఉంది, మాట బయటికి వినబడతా ఉంది. అంటే ఇది నేను అడుగుతున్నా, పోలీసులు ఏమన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా నువ్వు కేసులు 6 7 కేసులు కాదు 100 కేసులు పెట్టుకో, అయినా ఇదే స్థాయిలో పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన నుండి పోరాటం చేస్తాం. జైల్లో పెడతారా, రెడీగా ఉన్నాను. సెంట్రల్ జైల్లో పెడతారా, రెడీగా ఉన్నాను వెళ్ళడానికి. ప్రజల గురించి, ప్రజల పక్షాన పోరాడడానికి రెడీగా ఉన్నాను. నీకులాగా లాలూజీ రాజకీయాలు చేయం, నీకులా కుమ్మక రాజకీయాలు చేయను, స్ట్రైట్గా పోరాడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాడతాం. నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి మాట్లాడితే బీజేపీ జనసేన, బీజేపీ టీడీపీ జనసేన అని చెప్పి నీ మరకలు కూడా వాళ్ళకి అంటిస్తా ఉన్నావు. ఇది కాకుండా లోపాయికారిగా కూడా నువ్వు మా పార్టీలోనే కొంతమందితో కుమ్మక్కయ్యే రాజకీయాలు చేస్తూ ఉన్నావు. అది జగమెరిగిన సత్యం. ఈ పాపాలన్నీ కూడా త్వరలో బయటకు వస్తే ఏమేమి రికార్డ్స్, వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి, ఏమేమి నువ్వు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, నువ్వు ఏమేమి ఫోటోలు దిగినవి ఉన్నాయి, ఇవన్నీ కూడా బయటపడతా. నేనేం వదిలే వ్యక్తినేం కాదు, భయపడే వ్యక్తిని అంతకన్నా కాదు. ఇవన్నీ బయటపడతాము. రెడీగా సిద్ధంగా ఉండు.